హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దశ్వి కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా దొండకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు ఫ్రైలాగా కాకుండా ఇలా ఒక్కసారి కర్రీలాగా ప్రిపేర్ చేసుకొని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అందరికీ బాగా నచ్చుతుంది కూడా. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ దొండకాయ టమాటా కర్రీ కోసం నేను ఇక్కడ 1/2 కిలో వరకు దొండకాయలు తీసుకున్నాను. ఈ దొండకాయలను శుభ్రంగా కడిగిన తర్వాత మనం రెగ్యులర్గా ఇలా నిలువుగా కట్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం అన్నిటినీ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, అలానే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో దంచిన 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇంకొక నిమిషం పాటు పోపును బాగా వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. దొండకాయలు మగ్గడానికి మనకి కొంచెం టైం పడుతుంది. కాసేపటికి ఇలా దొండకాయలు మగ్గిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దొండకాయలు ఇలా ఒక 80% మగ్గిన తర్వాత ఇందులో 3 మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటాలని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో మరొక 5 నిమిషాల పాటు మనం ఉడికించుకుంటే కనుక ఈ దొండకాయ టమాటా కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇంతేనండి, సింపుల్గా ఉన్నా సరే ఈ దొండకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.